నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దేవతలకి జాతర సమయంలో, మొక్కుల సమయంలో, మొక్కులు తీర్చుకునే సమయంలో బలి ఇవ్వటం ఆచారంగా చాలా ప్రాంతాల్లో ఉంది, మనకు తెలిసిన విషయం. ఆ బలి సమయంలో కోళ్ళని, మేకలని బలి ఇస్తూ ఉంటాం. అవి మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటాయి. అయితే ఒక ఆలయంలో బలి ఇచ్చిన మేక కాసేపటికి లేచి నడిచింది. ఇది సినిమా స్టోరీ కథ కాదు, పిట్ట కథ అంతకన్నా కాదు. ఒక అమ్మవారి ఆలయంలో నిజంగా జరిగిన ఘటన. ఏ ఆలయంలో ఏంటి తెలుసుకుందాం. ఈ ఆలయం బీహార్లోని పన్వర కొండపై ఉన్న కైమూర్ జిల్లాలో ఉన్న ముండేశ్వరి ఆలయం. ముండేశ్వరి భవానీ ఆలయం అంటారు. అమ్మవారి రూపం గర్భగుడిలో చాలా ఉగ్ర రూపంగా ఉంటుంది. ఎవరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకునే సమయంలో ఎక్కువసేపు అమ్మవారి మీద చూపు నిలపలేరంట. ఇప్పటికీ కూడా అమ్మవారిని కాసేపు తదేకంగా భక్తులెవరూ చూడలేరంట. అంత ఉగ్ర రూపంతో నిజంగా అమ్మవారు అక్కడ కూర్చున్నారా అన్నంత అదిగా ఉంటుందంట అమ్మవారి విగ్రహం. కాబట్టి చూడలేరు. ఇక్కడ అమ్మవారికి బలి ఇచ్చే విధానం మాత్రం చాలా ప్రత్యేకము. అమ్మవారికి మేకల్ని బలిస్తూ ఉంటారు, అది ఆచారం. అయితే ఆ బలిచ్చే విధానంలోనే చాలా ప్రత్యేకత ఉంది, ఇతర ఏ ఆలయాల్లో కూడా లేనంత విధంగా. మొదట ఈ అమ్మవారి ముందు ఏదైతే అక్షితలు ఉంటాయో, అమ్మవారి గర్భగుడి ముందు, అమ్మవారి గర్భగుడిలో ఉన్న విగ్రహం ముందు ఉన్న అక్షింతలని మొదట బలి ఇచ్చే మేక మీద పూజారి చల్లుతాడు. చల్లగానే ఆ మేక స్పృహ తప్పి చనిపోయినట్లు పడిపోతుందట. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికే ఎవరైతే పూజారి ఉన్నారో ఆ పూజారి అక్షింతలు మళ్ళీ మేక మీద చల్లగానే ఆ మేక లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతుందట. అయితే అమ్మవారు బలి ఏమాత్రం కోరదు, ఎవరి ప్రాణాన్ని కూడా బలి కింద తీసుకోదు. కానీ బలి తంతు మాత్రం అక్కడ ఏళ్ల తరబడి జరుగుతుంది. ఆ బలి తంతు ఇట్లా అక్షింతలు వేయంగానే బలి జరిగిపోయినట్లు, మేక ఎప్పుడైతే స్పృహ కోల్పోతుందో చనిపోయినట్లు. మళ్ళీ అమ్మవారు నిజంగా బలి కోరుకోదు, రక్తపాతం కోరుకోదు. కాబట్టి ఆ పూజారి అక్షింతలు మళ్ళీ మేక మీద చల్లినప్పుడు ఆ మేక తిరిగి సజీవంగా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కత్తులు కానీ కొడవళ్ళు కానీ ఏవి అక్కడ ఉపయోగించరు. కేవలం అక్షింతల ద్వారా బలి కార్యక్రమాన్ని చేస్తారు. ఆ అక్షింతల ద్వారానే మేక బలి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదే అక్షింతల ద్వారా మేక లేచి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. ఈ పన్వర కొండపై ఉన్న ముండాని అమ్మవారు చాలా పురాతనమైన అమ్మవారు. అది కూడా నిత్య పూజలు జరిగే చాలా అరుదైన ఆలయాల్లో ఈ పన్వర కొండపై ఉన్న ముండేశ్వరి ఆలయం కూడా ప్రధానమైందిగా చెప్తారు. ఈ ముండేశ్వరి అమ్మవారికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికీ నిత్య పూజలు జరుగుతున్నాయి. అలాగే ఆచారాలు అక్కడ ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వారి ఆచారాల్లోనే పూజలు చేసుకుని భక్తులు వస్తూ ఉంటారు. హిందూ దేవాలయాల్లోనే ఈ పన్వర కొండపై ఉన్న ముండేశ్వరి ఆలయం అతి పురాతనమైంది. అలాగే పురాతనమైన రాతి కట్టడం. అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ పూజారి చెప్పిన దాని ప్రకారం నిత్యం ఇక్కడ ఏవైనా కోరికలు కోరితే నెరవేరిన వాళ్ళు, అలాంటి భక్తులు ఏటా ప్రతి సంవత్సరం ఉండే మొక్కులు తీర్చుకోవాలి అని అనుకునే భక్తులు తప్పకుండా ఈ అమ్మవారికి బలులు ఇస్తారు. కానీ ఆ బలి కూడా ఏమాత్రం రక్తపాతం లేకుండా జరిగే విధానం మాత్రం ఇంకెక్కడా లేని విధంగా ఈ ముండేశ్వరి ఆలయంలో పన్వర కొండపై మాత్రమే మన భారతదేశంలో జరుగుతోంది. ప్రసిద్ధమైన పురాతనమైన ఈ ఆలయంలో బలి ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది, కానీ రక్తపాతం మాత్రం జరగదు. కాబట్టి మన కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని తీసిన బాధ లేకుండానే బలి ఇచ్చి మొక్కులు మాత్రం చాలా మంది తీర్చుకుంటున్నారు ఈ ముండేశ్వరి అమ్మవారికి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్షింతలు వెయ్యంగానే మేక అట్లా చనిపోయినట్లు పడిపోవడం. ఇది మాత్రం అంటే మేక మనం ఏం చేయం, అక్షింతలు వేయగానే మేక నిజంగా ప్రాణం పోయిన విధంగా పడిపోయినాం. ఆ పడిపోయే తంతును చూడడానికి మాత్రం వేలాది మంది భక్తులు నిత్యం ఈ బలి కార్యక్రమాన్ని చూడడానికి కూడా ఈ ముండేశ్వరి అమ్మవారి ఆలయానికి, ఆ పన్వర కొండకి ఎక్కుతూ ఉంటారట. కాబట్టి ఈ ఆలయం మన భారతదేశంలోనే అష్టభుజి ఆకారంలో ఉన్న ఒక పురాతనమైన రాతి కట్టడం. ఈ అమ్మవారికి కూడా కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా చాలా ప్రసిద్ధమైన పేరు ఉంది. ఈ ముండాని అమ్మవారిని దర్శించుకొని ఏ మాత్రం రక్తపాతం లేకుండానే బలి ఇచ్చే మొక్కుల్ని తీర్చుకోవాలి అని అనుకునే భక్తులు బీహార్ రాష్ట్రంలోని
ఈ ముండాని అమ్మవారి ఆలయానికి వెళ్ళండి.